తెప్పి మమ్మల్ని తీసుకుపోయి శవాల మీద వేస్తారు, మమ్మల్ని తీసుకుపోయి కాలి బాటలలో వేస్తారు, అలంకరణకు వేస్తారు. మరి మేము ఎందుకోసం పుట్టాము స్వామి? మా ప్రాణాలు తెచ్చకండయ్యా. పువ్వులతో డగడనే నిలచి చివాలున కొమ్మవాచి ఘోరారెడు నందలోన విరులన్నియు మా ప్రాణము తీదువట పుష్ప విలాప కావ్యమై పువ్వులు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధలు చెప్తున్నాయట. పూలు కోసేవాడు రాగానే, ఏమయ్యా మమ్మల్ని తెంపి ఎక్కడికి తీసుకుపోతున్నావు? మా ప్రాణాలు తీస్తూ ఉన్నావు. మేము సూర్యకిరణాలు పడగానే వికసిస్తూ ఉన్నాం కదా, వికసించగానే వెంటనే వచ్చి తెంపుతావు. తెంపి మమ్మల్ని తీసుకుపోయి దారాంతో ముడిపెట్టి, అంటే మమ్మల్ని బంధించి హార రూపంలో తయారు చేసి మహిళల యొక్క నెత్తులలో పెడతావా? మమ్మల్ని తీసుకుపోయి శవాల పైన వేస్తూ ఉంటావా? తర్వాత మరి చనిపోయినటువంటి వాళ్ళ శవాల పైన వేస్తూ ఉంటావా? మేము ఏమి కోరుకుంటున్నాం? మా జన్మకు సార్థకత లేదా అని పుష్ప విలాపం చేశాయి. జంధ్యాల కరుణశ్రీ రాసినటువంటి పద్యాలు. అది చివరికి బాధపడుతూ కనీసం చివరికి ఎక్కడ వేయాలి? భగవంతుడి యొక్క కంఠభాగంలో, భగవంతుడి యొక్క పాదాల పైన వేయండి అయ్యా మమ్మలను, అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ వేయకండి అని చెప్పేసి పుష్పాలు కోరుకుంటూ ఉంటాయి. అది అందుకే మరి పుష్ప